సో ఒక డైలాగ్ ఏదైనా చెప్తారా? రే వాళ్ళు బిత్తున్నాయలా, నువ్వు విడిసేసినావు కాబట్టి నేను పోలా, నేను పోదాం అనుకున్నాను కాబట్టి పోయినా. ఏంది పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటువే, క్రేజ్ కి సంబంధించి ఏం మాట్లాడతారు ఇంట్లో వాళ్ళు? ఈ క్రేజ్ కి సంబంధించి శ్రీవల్లితో మాట్లాడుతున్నట్టు మాట్లాడండి పోనీ. ఏంది శ్రీవల్లే, ఏం చెప్తా ఉండవు, వంట అయిందా? సర్లే కానీ రాత్రికి మల్లెపూలు పట్టుకు వస్తా ఉన్నాను, రాత్రికి రెడీగా ఉండు. రే 5 లక్షలు తీసుకుంటే వనకాల కూలోళ్ళు అవుతారా, అదే 4% అయితే పార్ట్నర్ అవుతుల్లా. ఇప్పుడు కొండారెడ్డి మనం పార్ట్నర్స్ రే, పార్ట్నర్ పుష్పయ్యడే, ఎవ తగ్గేదేలే. సో మీకు అసలు అల్లు అర్జున్ గారు అంటే ఎందుకు ఫ్యాన్ అవ్వాలి, అల్లు అర్జున్ గారికి అనిపించింది, ఎందుకు ఇష్టం అనిపించింది? మేడం ఇది చెప్పాలంటే నాకు ఒక 10 నిమిషాలు టైం వేయండి, నేను అన్నయ్య గురించి మొత్తం వెంకట్ గారు ఏంటి అసలు మొత్తం పుష్పరాజ్ దిగిపోయారు కదా, అసలు సీరియస్లీ చెప్తున్నా మొత్తం సేమ్ టు సేమ్ ఉన్నారు తెలుసా. అంత పిచ్చి మేడం అల్లు అర్జున్ అని. సో ఈ గెటప్ లో అదిరిపోయారు కాబట్టి ఒక మంచి డైలాగ్ ఏదైనా చెప్తారా మరి? అందరికి ఉంటదిరా, మా అన్న అల్లు అర్జున్ అన్న ఎదుగుతా ఉంటే ఎప్పుడెప్పుడు డౌన్ పడతాడా అని చూస్తూ ఉంటారు, కానీ మా అన్న తగ్గుతాడా? ఇప్పట్లయితే ఆయన ఆపేది లేదులే కానీ అస్సలు తగ్గేదే లే. ఇంకేదేమో చిన్న సీరియస్ ఈ గెటప్ కి తగ్గట్టుగా ఉండాలి, అగ్రెసివ్ గా. మా చెల్లి మీద చిన్న గీతం అనే నా కొడకల రప్ప 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 చంపేస్తా. సో మొత్తం పుష్ప 2లో మీకు బాగా నచ్చిన సీన్ ఏంటి? నిజం చెప్పాలంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారిని కలవడం కానీ అట్లా జరిగిందా? ఫ్యాన్స్ నచ్చక నన్ను కొట్టినా ఇంకా ఇంకోటి ఎక్సెట్రా 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 ఏం జరిగినా నా లక్ష్యం అల్లు అర్జున్ అన్న వైఫే. అల్లు అర్జున్ అన్న ప్లీజ్ అన్న నువ్వే నాకు దిక్కు. మీరే దిక్కులా. అందరికీ నమస్కారం, నేను మీ సునీత, వెల్కమ్ టు శశి టీవీ. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి ఎంత భారీ ఎత్తున ఫ్యాన్స్ ఉన్నారో మనందరికీ తెలిసిన విషయమే. కానీ ఫ్యాన్స్ అనగానే అల్లు అర్జున్ కి సంబంధించి కొందరు మాత్రం, ఒక 4-5 మాత్రం స్పెషల్ పర్సన్స్ లా కనిపిస్తూ ఉంటారు కదా. సో వాళ్ళలో నుంచి ఒకరున్నారు ప్రస్తుతం మనతో పాటు, వెంకట్ గారు. మాట్లాడదాం. హాయ్ అండి, నమస్తే. హాయ్ అండి, నమస్తే మేడం. తగ్గేదేలే, అస్సలు తగ్గేదేలే, అంతే కదా. ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం, మీరు బాగున్నారా? చాలా బాగున్నాను. ఆ స్లాంగ్ కూడా అంతేనా, అల్లు అర్జున్ స్లాంగ్? అంతే మేడం, అంతేనా? వచ్చేస్తుంది. సో ఒక డైలాగ్ ఏదైనా చెప్తారా ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు? ఓకే మేడం. రే వాళ్ళు బిత్తున్నాయలా, నువ్వు విడిసేసినావు కాబట్టి నేను పోలా, నేను పోదాం అనుకున్నాను కాబట్టి పోయినా. ఏంది పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటువే, ఫైర్ నీ ఎవ తగ్గేదేలే. తిరిపోయిందిగా డైలాగ్, చాలా బాగా చెప్పారు. సో అంటే ఈ డైలాగ్స్ ఇదంతా బాడీ లాంగ్వేజ్, ఈ డ్రెస్సింగ్ అంతా కూడా ఎలా డ్రెస్సింగ్ డిజైన్ చేయించుకున్నారా? అవును మేడం, ఇంకా మొత్తం మీషోలోనే, మీషోలో ఆర్డర్ పెట్టడం, వెనకబడితే పుష్ప షట్టన్ కొట్టగానే వచ్చేస్తుందేమో. వచ్చేస్తుంది. ఓకే, సో ఎక్కడ ప్రాపర్ వెంకట్ గారు? నంద్యాల మేడం, నంద్యాల జిల్లా పక్కన ఎర్రగుంట్ల గ్రామం. నేపథ్యం ఏంటి అసలు, ఎంతమంది ఉంటారు ఫ్యామిలీలో, ఎక్కడ చదువుకున్నారు? నేను వచ్చేసి మా నాన్న పేరు పుల్లయ్య మేడం, పుల్లయ్య. మా అమ్మ పేరు అంకమ్మ, మా అన్న పేరు వెంకటేశ్వర్లు, మా అక్క సోనియా. అట్లే అమ్మ నాన్న వచ్చేసి పొలం పనులు మేడం, పొలం పనులు చేస్తారు. అన్న వచ్చేసి బీటెక్ కంప్లీట్ అయిపోయింది, బీటెక్ ఇప్పుడు ప్రజెంట్ సర్చింగ్ ఫర్ జాబ్. మా అక్క వచ్చేసి నర్సింగ్ చేస్తాను ప్రజెంట్. అది సో ఇంట్లో అందరు ఆల్ సెట్. సో ఈ క్రేజ్ కి సంబంధించి ఏం మాట్లాడతారు ఇంట్లో వాళ్ళు? ఈ క్రేజ్ కి సంబంధించి ఫస్ట్ పాపం వాళ్ళు పల్లెటూరు కదా మేడం, అంటే నేను కూడా మా అమ్మకి అర్థం అయ్యేది కాదు. అమ్మ నాన్నకి ఏంద్ర వీడు, నాది ఫార్మసీ కంప్లీట్ అయిపోయింది, ఫార్మసీ చేసినాను. వాళ్ళది ఏంటంటే
జాబ్ చేయాలి, పిల్లోడు ఈ సినిమాలు పోతే మళ్ళీ అక్కడ సెట్ అవుతాడు కాడో, సెట్ అయితే బాగుంటది, సెట్ కాకుంటే మన పరిస్థితి ఏంది, మళ్ళీ దూరం అయిపోతాడేమో చదివికి, అట్లా మేడం. ఓకే. అదే. సో అంటే ఇదంతా గెటప్ ఇదంతా చూస్తుంటే జూనియర్ అల్లు అర్జున్ లా అనిపిస్తున్నారు. థ్యాంక్ యూ మేడం. ఒకసారి ఎవరైనా మేడం 100% చాలా మంది చెప్తారు మేడం, చాలా మంది ఆల్ ది బెస్ట్ చెప్పే వాళ్ళు ఉన్నారు, తిట్టే వాళ్ళు కూడా ఉన్నారు. అవన్నీ నేను పట్టించుకోను మేడం. ఓకే. ఇప్పుడు అల్లు అర్జున్ గారిని కలవడం కానీ ఎట్లా జరిగిందా? ఇదంతా ఆయన కోసమే మేడం. అంటే నేను నందలకు వచ్చాడు మేడం, అప్పుడు రవికిషోర్ ఎన్నికలు అట్లా సపోర్ట్ అని వచ్చినాడు కదా, అప్పుడే కదా పెద్ద కాంట్రవర్సీ స్టార్ట్ అయింది మేడం. అంత ఇప్పటి వరకు పోవట్లేదు, ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. అదే వైసీపీ ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చింది అదే కదా. అవునండి మేడం. అప్పుడు సపోర్ట్ చేయడానికి వచ్చినప్పుడు ఇదే కాస్ట్యూమే, అల్లు అర్జున్ అన్నయ్య వస్తున్నాడు అని చెప్పేసి నాకు నైట్ 11:30 12కి ఆ టైంకి నాకు ఫోన్ వచ్చింది మేడం ఫ్యాన్స్ నుంచి, ఇట్లా అన్నయ్య వస్తున్నాడని నన్ను క్వశ్చన్ వేస్తున్నారు, అన్నయ్య వస్తున్నాడా అని. అన్నయ్య ఎక్కడి నుంచి వస్తారు ఎవరా అంటే ఇట్లా అల్లు అర్జున్ అంటే అన్నయ్య ఎప్పుడు వస్తున్నాడని చెప్పేసి అప్పటికప్పుడు కాస్ట్యూమ్, అప్పుడు వైట్ పాయింట్ లేదు మేడం. ఆ షాప్ ఓనర్ క్లోజ్ అయింటే 11 o'clockకి షాప్ క్లోజ్. నా అన్న ఇంటి దగ్గరికి వెళ్ళి అప్పటికప్పుడు వైట్ తీసుకొని ఇప్పుడు మరుసటి రోజు కాస్ట్యూమ్ వేసుకొని వెళ్ళిపోయాను మేడం. చాలా బాగుంది డ్రెస్సింగ్. ఇదే డ్రెస్ లో వెళ్ళారా చూడ్డానికి కూడా ఇదే మేడం. కానీ అంత రష్ లో మిమ్మల్ని గుర్తించడం కష్టం కదా. గుర్తించడం మేడం ఏంటంటే నేను అనుకుంటే పోయి కారు ఎక్కడం కానీ కాళ్ళు పట్టుకోవడం కానీ చేయొచ్చు, కానీ ఆయన అంటే రెస్పెక్ట్. ఇంకోటి ఏంటంటే ఆయన దగ్గర ఆ హడావిడిలో పారా అట్లా ఏదైనా చేస్తే నేను చాలా ఫీల్ అవుతా మేడం, నెక్స్ట్ అట్లా బాధపడతా అని చెప్పేసి నేను ఖచ్చితంగా ఎడిట్ చేస్తాను మేడం. అట్లా ఒక ప్రొఫెషనల్ గా కలుద్దాము అది మేము మైండ్ లో ఫిక్స్ చేసి ఇట్లా ప్రయత్నిస్తా ఉన్నాం మేడం. సో ఇప్పుడు మీరు బేసిక్ గా డాన్సర్ కదా? డాన్సర్ మేడం. ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? నాకు స్టూడెంట్స్ ఇప్పుడు వచ్చేసి 20 above ఉన్నారు. స్టూడియో ఉందా మీకు? స్టూడియో ఉంది మేడం. సూపర్. జనవరిలో మళ్ళా ఇంకో ప్లేస్ చేంజ్ చేస్తాను అనమాట, నంద్యాలలోనే ఇంకో ప్లేస్ కి చేంజ్ చేస్తా ఉన్నా. డాన్సర్ గా లైఫ్ ఎలా ఉంది? చాలా బాగుంది మేడం. అంటే స్టార్టింగ్ మేడం 2017 స్టూడెంట్స్ అంటే గ్రేటే మరి. అంటే మేడం నేను నేర్చుకునే టైం 2017లో మా మాస్టర్లు ఇద్దరు ఉన్నారు మేడం, రవి మాస్టర్ అని ఆయన, స్పైడ్ మాస్టర్ అని ఇద్దరు. వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ చేసి అక్కడ నంద్యాలకు వచ్చి క్లాస్ పెట్టినారు. అప్పుడు నాది 10th కంప్లీట్ మేడం, 10th ఇంటర్ జాయినింగ్. ఆ టైంలో మా ఫ్రెండ్ గాడు ఉండి ఇట్లా నీకు ఇంట్రెస్ట్ ఉంది కదా, నువ్వు బాగా చేస్తావు, ఒకసారి రా చూద్దాము, డాన్స్ క్లాస్ లో జాయిన్ అయ్యి కొంచెం నేర్చుకుందిరా, తర్వాత ఎట్లా మారిపోతుందో అని జస్ట్ ఒక మాట అనేసరికి సరే పోయి చూద్దాం ఒకసారి జాయిన్ అవుదాం అని చెప్పేసి వెళ్ళిపోతానే మా మాస్టర్ రవి మాస్టర్ ఉన్నాడు, స్పైడ్ మాస్టర్ ఉన్నాడు, ఇంకా ఒక సాంగ్ పెట్టి చేయించినారు. అప్పుడు మనకి ఏం తెలియదు డాన్స్ ఫీల్డ్ అంటే ఇట్లా కౌంట్ ఉంటది ఇట్లా అని చెప్పేసి, కానీ అంతా బిజవాడ పల్లెటూరు కదా మేడం, మాస్. అక్కడ పోయిచ్చిన తర్వాతనే అక్కడ పోయినాకనే కౌంట్ అంటే ఏంది, ఎట్లా ఉంటది, ఏం కథ, స్టైల్ ఏంటి, డ్రెస్సింగ్ స్టైల్ ఏంటి అన్ని రవి మాస్టర్ స్పైడ్ మాస్టర్ వీళ్ళు ఇద్దరు నేర్పించారు. సో నేర్చుకొని ఇప్పుడు ఓన్ గా స్టూడియో పెట్టేశారు. ఓన్ గా స్టూడియో. ఇదంతా జరగడానికి ఎన్ని ఇయర్స్ పట్టింది? 7 years మేడం. 7 years. ఓ మై గాడ్, 7 years అంటే చాలా స్ట్రగుల్స్. స్టార్టింగ్ 2-3 years ఫుడ్ గిడ్డుగా ఉండేది కాదు మేడం. ఒక్క పూట తిన్నామంటే ఆ రోజు హ్యాపీగా నేను. అంటే ఇంకోటి ఏంటంటే మేడం, ఫార్మసీ నేను ఖమ్మం గెద్దలూరి దగ్గర ఖమ్మం ఉంది, అక్కడ చదువుతాను అనమాట. ఆ టైంలోనే కాలేజీకి పోయేగానే కాదు, అమ్మ నాన్నకు తెలియదు ఆ విషయం. కాలేజీకి పోతానా అని చెప్పేసి డాన్స్ క్లాస్ లోనే అక్కడే స్టే, అక్కడే క్లీనింగ్, అక్కడే తినకుండా నేర్చుకోవడం, స్టూడెంట్స్ కి చెప్పడం, స్కూల్స్ పోవడం, ఈవెంట్స్ చేయడం, ఇట్లా చేస్తా ఉంటాను మేడం. అట్లా. సో ఇప్పుడు మళ్ళీ ఇంటర్వ్యూ ఎండ్లో మాకు ఒక డాన్స్ స్టెప్ కూడా వేసి చూపించాలి మరి. ఖచ్చితంగా ఇస్తాను. ఏదైనా మంచి అల్లు అర్జున్ గారికి సంబంధించింది మీకు ఫేవరెట్ అయింది? ఇంతకీ అల్లు అర్జున్ గారి ఫేవరెట్ సాంగ్ ఏంటి మీకు? నాకే మేడం ఈ పుష్ప వచ్చిన తర్వాత పుష్ప 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 ఆ సాంగ్ అనిపించింది. అన్ని ఇష్టమే, అన్ని పిచ్చింగ్ కనపడితే చాలా స్క్రీన్ మీద అనుకునేటన్ని బాగా మైండ్ కి ఎక్కినది అని చెప్పేసి పుష్ప. లిరిక్స్ భలే ఉన్నాయి కదండి, అందరు నిజ జీవితాలకి కనెక్ట్ అయ్యేలాగా. ముందు ఆయన కనెక్ట్ అయింది మేడం, ఇప్పుడు సుకుమార్ గారు కరెక్ట్ రాశాడు, అల్లు అర్జున్ సిచువేషన్ నిజంగా అయింది. అవునవును మేడం, బాగా రాశాడు. ఇంతకీ జైలుకి వెళ్ళడం ఇదంతా ఏమనిపించింది అసలు? మేడం ప్రతి తల్లిదండ్రులకి నేనేం చెప్పేది అంటే, ఇప్పుడు ఇట్లా అంటారని ఏమనుకోవద్దు, తల్లిదండ్రులు వాళ్ళకైనా తెలివి ఉండాలి కదా మేడం. ఇప్పుడు రష్ ఉంటుంది, ఇప్పుడు సరే పిల్లలు అడిగినారు మనల్ని, మమ్మీ వెళ్ళిపోతాం, నేను ఫ్యాను, వెళ్ళిపోతాం సినిమా ఖచ్చితంగా తోలుకుపోవాలి. కరెక్ట్, వాళ్ళ పిల్లలు తెలియకుండా అడిగింటారు,
వీళ్ళ పేరెంట్స్ వీళ్ళకు బుద్ధి ఉండాలి కదా మేడం. నాన్న ఇక్కడ అక్కడ రష్ ఉంటుంది, అందులో అల్లు అర్జున్ అని వస్తున్నాడు, సార్ వస్తున్నాడు, ఇంకా రద్దీ ఎక్కువ ఉంటుంది, పొరపాటున ఏమైనా జరిగి ఉండొచ్చు అని మనం చెప్పుకోవాలి. అవును, అది చేయకుండా వాళ్ళ సరే అన్నారు కాబట్టి వీళ్ళు అట్లా తోలుకుపోయి ఇప్పుడు ఫ్యాన్స్ వస్తారు మేడం. ఫ్యాన్స్ అంటే ఇప్పుడు రాత్రి 9:30కు షో, ఫ్యాన్స్ కరెక్ట్ 9 గంటలకు రారు, మధ్యాహ్నం నుంచి ఆయన అనుకుని ఉంటారు. ఆ టైంలో డ్రింక్ అది ఇట్లా ఉంటాయి మేడం, తాగేసి వచ్చింటారు. అట్లా మళ్ళీ ఆ రద్దీలో ఆ పిల్లల్ని ఎలా తోలుకోబుద్ది అని నా క్వశ్చన్. అంతే, నాకు బాధాకరమే మేడం. ఎందుకంటే ప్రాణం తిరిగి కరెక్ట్ కాదు మేడం ముందు ఆ టైంలో. అది మేడం. అండ్ అమ్మాయి చనిపోయినప్పుడు కూడా వాళ్ళ హస్బెండ్ కూడా తనతో లేరు, ఎక్కడో ఆయన ఉన్నారు, ఎక్కడో ఈవిడ ఉంది. ఈ తోపులాటలు ఏంటంటే వాళ్ళు డివైడ్ అయిపోయారు. డివైడ్ అయిపోయిన తర్వాత ఇట్లా జరిగింది. నాకైతే చాలా బాధ చేసింది. అంటే అందరు ఫ్యాన్స్ అల్లా ఇది హ్యాపీనెస్ గా సంబరాలు చేసుకునే టైం అనమాట. పుష్ప రిలీజ్ రోజు సడన్ గా ఇట్లా జరిగేసరికి అందరూ మూడ్ ఆఫ్ లోకి వెళ్ళిపోయారు మేడం. సగానికి సగం మంది హీరో మీద మైనస్ అయింది అది. అదే మేడం. ఆయన ఇప్పుడు పొరపాటున జరిగింది. ఆయన అయితే ఇప్పుడు ప్రాణాలు అయితే తిరిగి రాలేదు. వాళ్ళకైతే 25 లక్షలు ఇవ్వడం జరిగింది. వాళ్ళ భర్తకి ఉద్యోగం, పిల్లలు ఉన్నారు, వాళ్ళకి చదువులు, లైఫ్ లాంగ్ ఆ కుటుంబానికి నేను అండగా ఉంటానని చెప్పినాడు. ఉద్యోగం కూడా ఇచ్చారా? చెప్పినారు మేడం. ఇట్లా ఇస్తాము, ఇట్లా దానికి అండగా ఉంటా, ఆ కుటుంబానికి అండగా ఉంటాయని చెప్పినాడు మేడం. చాలా సంతోషం. మళ్ళా ఇప్పుడు ప్రాణం పోయినాక తిరిగి వచ్చేదంటూ ఏముండదు. కానీ అంత అన్నవినికే అన్నయ్య చేసినట్టు అట్లా చేయడం నాకు కొంచెం నచ్చలేదు మేడం, బాధ అనిపించింది. అంటే సడన్ గా అంత ఆ రేంజ్ లో మేము ఊపులో ఉంటే సడన్ గా ఆయన అట్లా చూసేసరికి కంట్లో నుంచి నీళ్ళు వచ్చినాయి మేడం. సడన్ గా జైలుకి పోవడం, ఎక్కడ దిగులు పడట్లే, అదే రేంజ్ లో అదే ఆటిట్యూడ్ లో పోయినారు కదా మేడం. ఇంకా దాంట్లో అస్సలు తగ్గేదిలే మేడం. మా అన్న అల్లు అర్జున్ అస్సలు తగ్గేది. ఆయన స్లాంగ్ లో ఒక 1 minute మాట్లాడగలరా? చిత్తూరు స్లాంగ్ అదే. చిత్తూరు ఎక్కడది స్లాంగ్? చిత్తూరు సైడ్ మొత్తం తిరుపతి చిత్తూరు అదల్లా మేడం. చిత్తూరు స్లాంగ్ లో మాట్లాడతారా? ట్రై చేస్తా. ట్రై చేయండి. ఏదైనా ఒకటి ఒక 1 minute ఏదైనా మాట్లాడండి. పోనీ డైలాగ్స్ చెప్పేసేయండి, బ్యాక్ టు బ్యాక్ డైలాగ్స్. శ్రీవల్లితో మాట్లాడుతున్నట్టు మాట్లాడండి. పోనీ ఏంది శ్రీవల్లి, ఏం చెప్తా ఉండవు? వంట అయిందా? సర్లే కానీ రాత్రికి మల్లెపూలు పట్టుకు వస్తా ఉన్నాను, రాత్రికి రెడీగా ఉండు. సరే మేడం. ఇంకేదన్నా అంటే డైలాగులు అయితే చెప్తా మేడం. అల్లు అర్జున్ డైలాగ్ చెప్పండి. రే 5 లక్షలు తీసుకుంటే వనకాల కూలోళ్ళు అవుతారా, అదే 4% అయితే పార్ట్నర్ అవుతుల్లా. ఇప్పుడు కొండారెడ్డి మనం పార్ట్నర్స్ రా, పార్ట్నర్ పుష్ప ఎవ తగ్గేదేలే. బాగా వచ్చింది, సేమ్ టు సేమ్ వచ్చింది. సో ఇంతకీ మీరేం చేద్దాం అనుకుంటున్నారు అసలు లైఫ్ లో? ఆర్టిస్టా లేదా ఇలాగే డాన్సర్ గా కంటిన్యూ? ఆర్టిస్ట్ అవుదాం అనుకుంటున్నారు. డాన్స్ పరంగా డాన్స్ ఎప్పుడు మర్చిపోలేము. అదే స్టార్ట్ చేసినది, ఈ ఫీల్డ్ లో పరిచయం చేసినది కూడా అదే. నాకు బాగా కరెక్ట్ గా 5 years కి మేడం సెట్ అయిపోయినా మొత్తం. డాన్స్ పరంగా వర్క్ ఇది అంతా తెలిసిపోయింది అనమాట. తర్వాత అన్నని పుష్ప ఫస్ట్ డే మేడం చూసింటే సినిమా, అప్పుడు ఇంకా పిచ్చి ఎక్కేసినాడు. ఇంకా ఆ గెటప్ కి, ఆ అన్న డైలాగ్స్ కి. అంటే ఎప్పుడు అన్న స్టైలిష్ స్టార్ అంటాడు, ఆయన రేంజ్ వేరు. అట్లా టైంలో సడన్ గా ఇట్లా అడవులలో ఈ స్టైల్కి వచ్చేసరికి మైండ్ పోయింది. ఓకే ఎట్లా చూద్దాం అన్నది, ఎట్లా ఉంటుంది టెన్షన్ ఉండేది సినిమా. కానీ దానికి తగ్గట్టు అన్న కొట్టేసినాడు, నేషనల్ అవార్డు తీసుకున్నాడు. వెరీ హ్యాపీ అండి. ఎవరు ఏ స్టార్స్ కూడా తీసుకోలేదు, ఎవరు తీసుకోలేదు. మీ అల్లు అర్జున్ గారే ఫస్ట్ టైం. తెలుగు తెలంగాణ మన ఇండియాకి ఫస్ట్ టైం నేషనల్. అవును మేడం, చాలా హ్యాపీ అయింది మేడం. ఇంకోటి ఏంటంటే ట్రోలర్స్ మేడం. ట్రోలర్స్ ఇప్పుడు ఊరికే ఎవరు నేషనల్ అవార్డు ఇవ్వరు మేడం. అదేనా అర్థం చేసుకొని కనీసం సపోర్ట్ ఇవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మొన్న అన్న రీసెంట్ గా జైలుకి ఇది జరిగింది. అక్కడ పవన్ కళ్యాణ్ అన్నయ్య అక్కడ ఎక్కడో ఉన్నాడు. చంద్రబాబు గారు ఇట్లా చెప్పినాడు, ఆ వీడియో కూడా చూశాను. పవన్ కళ్యాణ్ ఇట్లా చెప్పాడు అనమాట, అల్లు అర్జున్ ఇట్లా అరెస్ట్ అయినాడు అని చెప్పినట్టున్నాడు. అవునా అని సడన్ గా షాక్ అయిపోయాడు అన్నగారు. ఇప్పుడు నేనేమంటాను అంటే ఫ్యాన్స్ కి ఏం చెప్తారా అంటే, వాళ్ళు ఎప్పటికైనా ఒక్కటే, వాళ్ళు ఒకటే. మధ్యలో మనం కొట్టుక చావడం ఎందుకు? ఇప్పుడు మన పాకిస్తాన్ లో అక్కడ ఇక్కడ లేము, మన ఇండియాలోనే.
మన మన తెలుగు వాళ్ళకే ఇట్లా యాక్టింగ్ పరంగా మనం సపోర్ట్ చేయాలి. మనం కొట్టుకొచ్చి వచ్చి మధ్యలో సఫర్ ఇప్పుడు ప్రాణాలు పోయా ఇట్లా ఇష్యూస్ రాకుండా చూసుకుంటే మంచిదని నా ఉద్దేశం మేడం. అట్లా. మీకు ఇష్టమైన సినిమా అంటే అల్లు అర్జున్? పుష్పనా? పుష్ప 1. పుష్ప 2 కాదా? పుష్ప 2 కాదు. ఎందుకు కాదు? పుష్ప 1 ఎందుకంటే 100 ఈజీగా 120 టైమ్స్ పైన చూసేట పుష్ప 1. ఓకే. అందుకే ఇప్పుడు నేను ఆ పుష్ప సినిమా కూడా హాఫ్ సినిమా మేడం రీమేక్ చేసేసిన. మీరు అదే లాంగ్వేజ్ లో మాట్లాడండి, అలాగే బాగుంది. మీకు మీ గెటప్ అదే సెట్ అవుతుంది. అదే సెట్ అవుతుంది. అదే ఇట్లా సినిమా రీమేక్ చేసిన మేడం. ఎట్లా? యూట్యూబ్ లో అంటే నేను ఇంకా లాస్ట్ ఒక సీన్ పెండింగ్ పడింది మేడం. ఆ పెండింగ్ అయిపోయేసి ఒక 2-3 days లో వేయాలని ఉండే మేడం. ఇప్పుడు ఇంకా ఉందా? ఉంది మేడం. ఒక్క సీన్ ఉంది హాఫ్ వరకు. ఆ ఒక్క హాఫ్ తీసేస్తే మొత్తం యూట్యూబ్ లో అప్లోడ్ చేయాలని ఉండే మేడం. సినిమానే తీసేసారా? సినిమానే రీమేక్ చేసేసాం మేడం. అట్లా ఉంది మీతోని. మొత్తం లాంగ్వేజ్ స్టైల్, ఆ బాడీ స్టైల్ మొత్తం దింపేసిట్టే మేడం. డైలాగ్. అప్పుడు నా మైనస్ ఏంటంటే మేడం, వీడియోలో ఇన్స్టాగ్రామ్ లో పోలేదు. ఎందుకు పోలేదంటే ఆండ్రాయిడ్ మొబైల్ మేడం. అది కూడా నా ఫ్రెండ్ కిరణ్ అనే అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయిది మా నంద్యాల పక్కన మహానది. అక్కడి నుంచి నంద్యాలకు రావాలి అబ్బాయి. ఒక టీ స్టాల్ లో, ప్లాజా టీ స్టాల్ లో కలుస్తాం అనమాట. అప్పుడు నేను పోయి ఇద్దరం కలిసి నేను రిక్వెస్ట్ చేస్తా, ఇట్లా అన్న ఇట్లా ఒక వీడియో తీయాలి పుష్పది ప్లీజ్ అన్న, అట్లా రిక్వెస్ట్ చేసుకుని అన్న కూడా నాకు బాగా సపోర్ట్ చేశాడు మేడం. అంటే కెమెరా ఆయన కూడా కరెక్ట్ రావాలంటాడు. నేను తప్పు చేసిన అనేది కాదన్న, ఇంకొంచెం అల్లు అర్జున్ అన్న చూసుకో, కొంచెం అల్లు అర్జున్ అన్న ఎక్కించుకో మైండ్ లోకి అని చేసి మళ్ళీ ఆయన బాగా సపోర్ట్ ఇచ్చాడు మేడం. అట్లా ఈ జుట్టు పెంచడం అంతా పుష్ప 1 తర్వాత స్టార్ట్ చేశారా? పుష్ప సినిమా తీయాలని చెప్పేసి సెపరేట్ గా దీనికి కోసం కాదు, సినిమా కోసం పెంచడం. అది ఏమనుకుంటున్నారు మీరు? చూస్తారనుకుంటున్నారా జనాలు? ఖచ్చితంగా చూస్తారు. థంబ్నెయిల్ పుష్పదే పెడతారేంది? ఏం పెట్టుకున్నా నేనైతే ఆపను మేడం. ఎందుకంటే నా టార్గెట్ అల్లు అర్జున్ అని ఇన్స్టాగ్రామ్ లో అందరికి తెలుసు. ఒక ప్రొఫెషనల్ గా ఆయన కలిసాలి, ఆయనతో పాటు సినిమాలు తీసుకోవాలని చెప్పేసి అట్లా. పక్కన చిన్న క్యారెక్టర్ ఆయన సినిమాలో కనపచ్చేసాలి మేడం. అది ఏమంటే ఆయనతో పాటే ఉండాలి. అది మేడం. సో ఫైనల్ డ్రీమ్ ఏంటి? గోల్ అంటే యాక్టర్ అవ్వడం అన్నతో పాటు. ఇన్స్పిరేషన్ అంటే మళ్ళీ అల్లు అర్జున్ గారే చెప్తారు. 100% అల్లు అర్జున్ సరే అని చెప్తాను. సో ఓకే, అల్లు అర్జున్ గారు మీరు ఫ్యాన్ కాబట్టి, అల్లు అర్జున్ గారు అంటే మీకు ఇష్టం కాబట్టి, తను కాకుండా ఏ హీరో అయినా నచ్చాలంటే ఎవరు నచ్చుతారు మీకు? నెక్స్ట్ తర్వాత అంటే ఎన్టీఆర్ గారు అండి. ఎన్టీఆర్ గారు అన్న అంటే ఎప్పుడంటే నేను అన్న చూసిన సినిమా శక్తి. అప్పుడు మేము చోటా వచ్చే ఆ టైంలో నేను చిన్నపిల్లని. ఆ థియేటర్లకు కూడా నేను పోవడం ఫస్ట్ టైం, సెకండ్ టైం. ఆ సౌండ్ కు అన్న ఆ విజువల్స్ కొన్ని కొత్త సీన్లు ఉండే. అప్పుడు అబ్బా అన్న ఎన్టీఆర్ వాయిస్, అప్పుడే క్లాప్స్. అప్పుడు మైండ్ లోకి వచ్చినాడు అన్న, ఎన్టీఆర్ అన్న. ముందు నుంచి గంగోత్రి తర్వాత ఆర్య అన్నది. ఆర్య నుంచి అన్న పరిచయం అయినాడు అనమాట. ఓకే అన్నయ్య అల్లు అర్జున్ అన్నయ్య అని తెలుసుకునేది అప్పుడు మేడం. అంతకుముందు ఎన్టీఆర్ గారు ఇష్టం కదా మేడం, తెలిసినది ఒక డాన్స్ ఫీల్డ్. మంచిగా చేస్తారు. మా డాడీ మా మమ్మీ అప్పుడే ఫస్ట్ టైం సినిమాకి తోలుకుపోవడం అదే ఫస్ట్ టైం. శక్తి సినిమాకి తోలుకుపోయారు. అప్పుడు చూసిన అన్నని. ఆ సౌండ్ కి అన్నం చూసేసరికి అబ్బా అని హీరో అని అప్పుడు గుర్తుపెట్టిన. సో మీకు అసలు అల్లు అర్జున్ గారు అంటే ఎందుకు ఫ్యాన్ అవ్వాలి? అల్లు అర్జున్ గారికి అనిపించింది, ఎందుకు ఇష్టం అనిపించింది? మేడం ఇది చెప్పాలంటే నాకు ఒక 10 నిమిషాలు టైం వేయండి, నేను అన్నయ్య గురించి మొత్తం చెప్పేస్తాను. వెంకట్ గారు ఏంటి అసలు మొత్తం పుష్పరాజ్ దిగిపోయారు కదా అసలు సీరియస్లీ చెప్తున్నా, మొత్తం సేమ్ టు సేమ్ ఉన్నారు తెలుసా? అంత పిచ్చి మేడం అల్లు అర్జున్ అని. నిజంగా అసలు గూస్ బంప్స్. అసలు నిజంగా ఏదో ఒక పవర్ వచ్చి కూర్చున్నట్టుగానే ఉంది. బాగా సెట్ అయింది తెలుసా మీకు ఈ గెటప్? అల్లు అర్జున్ అంటే అంత ఇష్టం మేడం. అట్లా ఇట్లా ఏదైనా కానీ అన్న ఏం చేసినా నేను దీంట్లో మటుకు అస్సలు తగ్గేదేలే. సూపర్. అసలు ఎంత మీరు ఆర్నమెంట్స్ కానివ్వండి, దండలు, శారీ, కలరు, ఎంత ఫ్యాన్ ఉన్నా కానీ ఎందుకు ఇప్పుడు ఆ పెయింట్ పూసుకుని అంతా ఇంటర్వ్యూ అవసరమా అని అనుకుంటారు, కానీ నిజంగా చాలా గ్రేట్. మరి ఈ గర్ల్ గెటప్ వేసుకుంటున్నారు, మరి మీకేం మైనస్ అవ్వదా? అది గర్ల ఇంకోట అనేది పక్కన పెడితే మా అల్లు అర్జున్ అనే నాకు మైండ్లో ఆయన ఏ క్యారెక్టర్ చేసినా మొహమాటం లేకుండా, అబ్బా నేను ప్రజల్లో లేకపోతాననే వాళ్ళు నన్ను ఏమనుకుంటారో,
బ్యాడ్ కామెంట్స్ వస్తాయేమో ఇవల్ల నా మైండ్లోకి రావు మేడం. వాళ్ళు ఎన్ని కామెంట్లు చేయని ఎంత బ్యాడ్ ఒపీనియన్ తీసుకున్నా నేను నా పని నేను చేసుకుంటూ వద్దంట. అది మేడం అన్న దగ్గర చేరుకోవాలా అని చెప్పేసి. సో మనం ఎక్కడ స్టాప్ చేసాము అని అంటే మీకు ఎందుకు అల్లు అర్జున్ గారి ఇష్టం, మీరు ఎందుకు అల్లు అర్జున్ గారికి ఫ్యాన్ అయ్యారు? అది మేడం అట్లా అనుకుంటే అల్లు అర్జున్ అనేది ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. స్టైల్ మేడం, స్టైల్. ఆయనను చూసుకునే అప్పుడు నేను ఆ డ్రెస్సింగ్ స్టైల్ లేదు అంతా ఒక పల్లెటూరు పిల్లగాడిని అనమాట. అన్న ఎప్పుడైతే నా లైఫ్లోకి నేను అన్నం చూడడానికి స్టార్ట్ చేసినాను అప్పుడు నేను చిన్నగా స్టార్ట్ చేయడం. అప్పుడు డబ్బులు లేవు కానీ అన్న లెక్కలో ఉండడానికి ట్రై చేసిండే. నాకు ఇన్స్పిరేషన్ ఎవరు అంటే మన ఇండియాలో మొత్తం అల్లు అర్జున్ అనే అన్నం చూసి ఇన్స్పైర్ అయినా కాబట్టే వీడి వరకు వచ్చినాడని నేను అనుకుంటున్నాను. అది ఇష్టం. ఆయన డాన్స్ అంటే ఇంకా డాన్స్ చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా టాలీవుడ్ లోనే నెంబర్ 1 అల్లు అర్జున్ అనే డాన్స్. ఆయన చూసే కొన్ని మూవీలు నడుచుకోవడం అది అట్లా చేసుకుంటే స్టైల్ ఉంది కానీ అల్లు అర్జున్ గారికి మానవత్వం లేదని మరికొందరు అంటూ ఉన్నారు. రీజన్ ఏంటో చెప్తాను. అయితే ఈ మధ్య కాలంలో రేవతి ఇష్యూ అంతా మనకు తెలిసిందే. బట్ ఎప్పుడు కూడా ఈ కొన్ని రోజుల్లో ఇప్పటికి 12 days ఈ రోజుకి ఆ ఇన్సిడెంట్ జరిగి తను చనిపోయి, కానీ ఇప్పటి వరకు కూడా ఫ్యామిలీని కలవడం కానీ ఆ బాబుని వెళ్ళి చూడడం కానీ హాస్పిటల్లో జరగలేదు. డబ్బులు ఇచ్చేసారు వాళ్ళు, వాళ్ళ డబ్బుని ఏదైతే వాళ్ళు ఏమంటారు రిచ్నెస్ ఉంటుందో ఆ రిచ్నెస్ ని చూపించుకున్నారు అని చెప్పేసి చాలా మంది అంటున్నారు బయట. రీసెంట్ గా మేము ఇంటర్వ్యూస్ రివ్యూస్ చూస్తున్నాము, చెక్ చేస్తున్నాం. దీనికి సంబంధించి మానవత్వం లేదు, ఒకసారి వెళ్ళి అబ్బాయిని చూసుంటే బాగుండు అని చెప్పేసి అంటున్నారు. మీ అల్లు అర్జున్ గారి గురించి ఒకటి మేడం, మానే ఇట్లా సినిమా మేడం, సినిమా మీద బ్యాడ్ ఒపీనియన్ పడుతుందేమో ఇట్లా సినిమా టెన్షన్ మీద అన్నాడు. అది చేసుకుంటూ ఆ గ్యాప్ లోనే పోదాం అనుకున్న టైంలోనే ఈ గ్యాప్ లోనే మళ్ళీ పోలీస్ స్టేషన్ వాళ్ళు నేరుగా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళిపోయి అంత క్లమ్జీ అయిపోయి ఆయన మళ్ళీ అట్లా తీసుకెళ్ళిపోయారు. అదైతే నేను అనుకుంటా త్వరలో అయితే ఖచ్చితంగా కలుస్తాడు మేము. మా అన్న అయితే అట్లా వదిలిపెట్టడానికి నా నమ్మకం. అంటే మనం మనుషుల పరంగా చూసుకున్నట్లయితే డబ్బు ఇచ్చిన ఒక ప్రాణం తేలేం కదా రిటర్న్. అవును కరెక్ట్. సో ఒక్కసారి వెళ్ళి చూసుంటే బాగుండేది. 25 lakhs ఒక ఎత్తు అయితే అల్లు అర్జున్ గారు వెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళని పలకరియడం ఒక ఎత్తు అని అనుకో. అదే చెప్పినాడు మేడం. ఇప్పుడు ఈ జైలు అది ఇది అని కొంచెం బిజీ అన్నాడు కదా, నేను గట్టిగా చెప్తున్నాను 100% నమ్మకంతో చెప్తున్నాను. అన్నయ్య ఇంకొక 1 week లో కానీ 10 days లో కానీ ఖచ్చితంగా ఆ కుర్రాని దగ్గరికి పోయి హాస్పిటల్ కలుస్తాడు, ఇన్ఫర్మేషన్ పోయిస్తాడని నా నమ్మకం. సో ఈ గెటప్ లో అదిరిపోయారు కాబట్టి ఒక మంచి డైలాగ్ ఏదైనా చెప్తారా? మరి డైలాగ్ అన్న గురించి అంటే మొత్తం చెప్తాం. నేను చెప్పాను, అందరికీ ఉంటుందిరా, మా అన్న అల్లు అర్జున్ అన్న ఎదుగుతూ ఉంటే ఎప్పుడెప్పుడు డౌన్ పడతాడా అని చూస్తూ ఉంటారు. కానీ మా అన్న తగ్గుతాడా, ఇప్పట్లయితే ఆయన ఆపేది లేదులే కానీ అస్సలు తగ్గేదే లేదు. సినిమాలో ఆ డైలాగ్ ఉంది. ఇంకేదైనా చిన్న సీరియస్ ఈ గెటప్ కి తగ్గట్టుగా ఉండాలి, అగ్రెసివ్ గా. మా చెల్లి మీద చిన్న గీతం అనే నా కొడకల రప్ప 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 చంపేస్తా. సూపర్, ఇది భలే వచ్చింది. బాడీ కూడా షేక్ అయింది, చాలా బాగుంది. ఈ టైప్ లో ఇంకేదన్నా ఒకటి, ఆ బాడీ లాంగ్వేజ్ భలే వచ్చింది అసలు. ఫైటింగ్ మేడం, డైలాగ్స్ అంటూ ఇంకా చెల్లి గురించి అదొక్కటే ఇంకా ఒక 3-4 times అదే రిపీట్ చేశారు. మా చెల్లి మీద మా చెల్లి మీద మా చెల్లి, అదే హైలైట్ డైలాగ్. అంటే అది ఏమనిపించలే, రప్ప రప్ప అనేది ఇంకా అది మొత్తం ఈ సొసైటీలో ఏ ఆడబిడ్డనైనా ప్లీజ్ అదొక్క రిక్వెస్ట్, ఆడబిడ్డలు కొంచెం గౌరవించి అలాంటివి జరగకుండా చూసుకొని, పొరపాటున నా లాంటి అల్లు అర్జున్ లాంటి అన్నలు ఉన్నారా, ఒక్కొక్కడికి తలకాయ లేపి రప్ప రప్పే అని. ఇట్లాంటివి ఎన్ని వచ్చినా, ఎన్ని అవమానం వచ్చినా నా తల్లిదండ్రుల కోసం నేను పడతానని చెప్పి. సో ఇంట్లో వాళ్ళైతే ఈ గెటప్ ని యాక్సెప్ట్ చేస్తున్నారా? మరి ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు మేడం, ఎందుకంటే నేను చేసేది వాళ్ళ కోసమే అని కూడా తెలుసు. ఇలా మీరు మీ ఊరు వెళ్తే ఏంటి పరిస్థితి? సినిమా చూడాలి వాళ్ళ దగ్గరికి వెళ్తే ఊర్లో నైట్ ఒక 10కో 11కో అలా నడుచుకుంటూ వెళ్తే ఏంటి పరిస్థితి? పరిగెత్తుతారు మేడం, కొడతారు వీళ్ళు ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు తెలిసిపోయింది. అప్పట్లో స్టడీ టైంలో వెంకటేష్ అంటే నార్మల్, ఇప్పుడు అంతో కొంత ఇంత దూరం వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఊర్లోకి పోయినాక రెస్పెక్ట్ ఉంటుంది. అట్లే మా అమ్మ నాన్న నాకు ఫుల్ సపోర్ట్ అండి. వాళ్ళకి తెలుసు నా కోసం పడతాను ఇట్లా అని చెప్పేసి. మా తల్లిదండ్రుల కోసం ఇట్లాంటివి ఎన్ని అవమానాలు వచ్చినా
ఏందో వచ్చి నన్ను కొట్టినా పర్లేదు, ఫ్యాన్స్ నచ్చక నన్ను కొట్టినా ఇంకా ఇంకోటి ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. ఏం జరిగినా నా లక్ష్యం అల్లు అర్జున్ అన్న వైఫే. అల్లు అర్జున్ అన్న ప్లీజ్ అన్న నువ్వే నాకు దిక్కు. ఏడవద్దు ఏడవద్దండి, ఏడుస్తారు. ఏడవద్దు ఏడవద్దు. మీరే దిక్కులా ప్లీజ్ అన్న, నా కష్టాన్ని గుర్తించి దగ్గరికి తోలుకుపోతావని. అది పక్క పల్లెటూరు అన్న, మాకైతే భయం అయితే ఎక్కువ ఉంది, కానీ నీ మంచి తెలుసు, ప్లీజ్ నీ మంచి నా గురించి తెలుసు కాబట్టి నాకు ఒక చిన్న నమ్మకం. నా కుటుంబం నేను, నా పిల్లలు అందరూ బాగుండాలని నా ఆశ. దానికి నువ్వు తప్ప నాకు ఎవరు సాయం చేయలేరు. ప్లీజ్ అని నేను మటుకు ఆపను. ఇది ఒక సంవత్సరం కష్టపడినా నేనైతే నీ కాడికి వచ్చేదాకా నేను చేస్తూనే ఉంటాను. ఎంతోమంది ఎవరు ఎంత ఇష్టం, ఎన్ని అవమానాలు పడినా నా తల్లిదండ్రి నాకు మైండ్లో ఉన్నారు. ఖచ్చితంగా నీ దగ్గరకు వస్తాను, అట్లాగే ఫుల్ సపోర్ట్ చేస్తామని అనుకుంటున్నా అన్న. వెయిటింగ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇంకోటి ఇదే మేడం, ఏడవద్దు అన్న, ఎందుకు ఏడుస్తున్నారు మీరు? లేదు మేడం, పల్లెటూరు కదా, అంటే ఇట్టాడు సినిమాలకి ఇన్వైట్ చేస్తారో చేయరో, దగ్గర ఇప్పుడు తొందరగా ఎవరన్నా వచ్చి ఎవడరా నువ్వు అంటారు. అట్లా అల్లు అర్జున్ అన్న అట్లా అంటాడేమోనని భయం వేస్తా వదిలేదు మేడం. కొంచెం గుర్తిచ్చి ఆయన ఇన్వైట్ చేసుకుంటే ఆయన కాళ్ళ కాడంట నా తల్లిదండ్రుల కోసం, నా పిల్లల కోసం. ఈ గెటప్ వేసుకున్నప్పుడే అల్లు అర్జున్ గారి పైన మీకున్న ప్రేమ అర్థమైంది. ఇప్పుడు ఏడ్చి మరి ఇదంతా చెప్పడం, ఖచ్చితంగా ఏదో ఒక సిచ్యువేషన్లో వీడియో చూస్తే మాత్రం రెస్పాండ్ అవుతారనే చెప్తాను. సో ఎందుకు అంత బాధపడుతున్నారు? ఏంటి అసలు లైఫ్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా మీకు? ఉన్నాయి. ఏమున్నాయి అసలు? ఏంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి మరి? మాకైతే ఎకరం పొలం ఉంది. ఎకరం పొలం. అక్క ఒక అన్న సర్చింగ్ ఫర్ జాబ్. ఓకే. అక్క వచ్చేసి ఇప్పటికి నర్సరీ, ఇంకా నెక్స్ట్ ఇయర్లో మ్యారేజ్ అనమాట. ఇక మా నాన్నకి ఇంతకుముందు 5 ఎకరాలు ఉండేది మా దగ్గర. నాన్న ఏం చేసినాడంటే అమ్మినాడు, అప్పులు చేసి ఆ ఇల్లు కట్టించాడు మేడం మా కోసం. ఆ ఇల్లుకు అట్లా అప్పులు అయ్యి దాని వడ్డీలు గిడ్డలు అట్లా మా నాన్న మోసం చేసి ఇంట్లో వాళ్ళు ఇట్లా చుట్టుపక్కల ఉంటారు కదా, వాళ్ళంతా మోసం చేసి లాగేసుకున్నారు డబ్బులల్లా. ఇప్పుడు బాధపడుతున్నాం. ఎంత ఉద్యోగం ఇప్పుడు 15,000 చేసినా మా నాన్న అయితే నేను సంతోష పెట్టలేను. ఆ విధంగా నేను అనుకోలేదు. ఈ పరంగా అయితే నాకు నచ్చిన ఫీల్డ్, నాకు అల్లు అర్జున్ అంటే పిచ్చి కాబట్టి ఇలా ఈ ఎన్నగడికి వచ్చింది ఎంతైనా ఇంటికి పంపించాలని చెప్పేసి నా ఆశ. సినిమాల్లో ఈ మధ్య దేవుళ్ళని కూడా యాడ్ చేస్తున్నారు చాలా వరకు సినిమాల్లో, కానీ చాలా తక్కువ సినిమాల్లో దేవుడు కూడా హైలైట్ అవుతున్నారు. లాస్ట్లో గతంలో మనం చూసుకున్నట్లయితే కాంతారా సినిమాలో దేవుడు గెటప్ కూడా చాలా హైలైట్ అయింది. తర్వాత మళ్ళీ గంగమ్మ తల్లి అయింది. అసలు అల్లు అర్జున్ గారు ఈ గంగమ్మ తల్లి గెటప్ నేర్చుకోవడం ఎంతవరకు కరెక్ట్ చేశారు అని మీరు? 100% యాక్టింగ్ పరం కాదు. గంగమ్మ తల్లి థియేటర్లో చూస్తుంటే ఆడపిల్లలకి ఆంటీ వాళ్ళకి అమ్మలకి ఆల్రెడీ అంటే దేవతే వచ్చి ప్రత్యక్షంగా వచ్చింది, ఒళ్ళేకి వచ్చింది అనమాట. ఆయన యాక్టింగ్ అట్లా 100% ఇచ్చేసాడు. ఇంకోటి ఆయన అంటే పిచ్చి మేడం, అర్థమవుతుంది. ఆయన ఎట్లా చేసినా చేయకుండా ఆయన మటుకైతే నేను వదలను. మంచైనా షెడ్ అయినా నేను ఆయన పాదాల కానీ అది ఫిక్స్ అయిపోయి. ఒక చిన్న లేడీ గెటప్ వేసుకోవాలంటే అంత పెద్ద స్టార్ అల్లు అర్జున్ గారు చాలా ఆలోచిస్తారు. నార్మల్ గా ఏ స్టార్ అయినా కూడా ఒక హీరో అంటేనే ఒక అమ్మాయి గెటప్ వేసుకోవాలి, ఒక లేడీ గెటప్ వేసుకోవాలి అంటే 100 రెట్లు ఆలోచించే దాంట్లో అల్లు అర్జున్ గారు అంత పెద్ద స్టార్ అయినా కూడా ఈ గంగమ్మ తల్లి గెటప్ వేసుకోవడానికి ఒక్కసారి కూడా ఆలోచించలేదు. మరి ఆయన కెరియర్ కి మైనస్ అవుతుందా ఏంటి అని కూడా ఆలోచించలేదు. ఆయన అంటేనే అది మేడం, ఎప్పుడు సినిమా పిచ్చి 24 గంటలు షూట్ అయిపోతేనే మామూలుగా అందరూ హీరోస్ ఏం చేస్తారంటే వెళ్ళిపోతారు, ప్యాకప్ వెళ్ళిపో. ఆయన అట్లా మా దేవుడు రేపు మనం ఏం చేస్తాం, ఎట్లా చేయాలి, ఇది ఆపిచ్చి అనమాట. గంగోత్రి నుంచి తీసుకొని సార్ అప్పటికి ఇప్పటికి పులి. సరే అప్పుడు ఏదైనా కానీ ఇప్పుడైతే సింహం లెక్కలేమ్మా, మా అన్న సింహం లెక్కలైనాడు. ఇంకోటి ఏంటంటే తిరుపతిలో ఈ జాతర గెటప్పుడు తిరుపతిలో మేడం అట్లా ఆడపిల్లలను ఇట్లా కనిపించిన వాళ్ళ రేపు చేసుకుంటూ అట్లా చేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు. అది తీసుకొని సుకుమార్ గారు అనుకుంటుంది, అది తీసుకొని ఇట్లా మా అన్న అయితే ఎవరు చేయలేరు మేడం, టాలీవుడ్లో ఎవరు చేయలేరు.
ఇదైతే గట్టిగా చెప్తా, ఫిక్స్ అవుతా. ఈ గంగమ్మ తల్లి గెటప్ అనేది నిజమే కదా? నిజమే. ఎక్కడ? తిరుపతిలో ఉంది. తిరుపతిలో దేవతను నమ్ముతారా గంగమ్మ తల్లి? నమ్ముతారు. గంగా రేణుక తల్లి. ఓకే. సో ఏంటి ఏమైనా హిస్టరీ ఉందా దానికి? హిస్టరీ అంటే ఒక రాక్షసుడు, నేను తెలియదు, ఒక రాక్షసుడు ఏం చేసినట్టే మన ఏరియా ఉన్న ఎవరి ఇష్టం అయితే వాళ్ళని బలవంతం చేస్తాడు అప్పట్లో. ఓకే. బలవంతం చేస్తాడు. బలవంతం చేసినప్పుడు ఆ తల్లికి చూస్తూ ఉంటారు కదా, నచ్చలేదు. సరే నువ్వు ఇట్లా అని చెప్పేసి ఆడపిల్ల జీవితం ఇట్లా చేస్తావు అని చెప్పేసి ఆమెనే నేరుగా భూమికి వచ్చి ఒక తల్లికి పుట్టి ఎతుకుతా ఉంటది. వాడు ఎక్కడ అందంగా ఉంటది అని కూడా విన్నాను. బొమ్మలకు మన అదేగా అమ్మాయి ఎట్లా అందంగా ఉంటుంది అంతకంటే అందంగా డబల్ అయ్యి వచ్చింది, ఎతుకుతా ఉంది. వాడు ఎక్కడ కనపడతాడు, ఎక్కడెక్కడ. ఈమె అవతారాలు కొన్ని డిఫరెంట్లో వెళ్ళిపోతా లాస్ట్కు పట్టుకుంది. అమ్మాయి బ్యూటీగా వచ్చేసి అమ్మాయి ఎట్లా ఆయన చూశాడు. అప్పుడు వీళ్ళిద్దరు ఎట్లా ఎదురైనారో ఆ టైంలో వేసేసి అంటే అబ్బాయితో పాటు అమ్మాయి గెటప్ కదా. గంగా రేణుక తల్లిది కూడా యూట్యూబ్ లో నేను కొంతవరకు చూసిన దాంట్లో తనకు కూడా గడ్డం ఉంటది, హెయిర్ ఉంటది, బాయే కానీ ఆడ చెప్పుకుంటారు. క్లారిటీ లేదు నాకు. క్లారిటీ లేదు. ఇదైతే కరెక్ట్. ఈ ప్రాసెస్, ఈ గెటప్ అయితే కరెక్ట్, ఈ ప్రాసెస్ అయితే కరెక్ట్. ఓకే. సో మొత్తం పుష్ప 2లో మీకు బాగా నచ్చిన సీన్ ఏంటి? నిజం చెప్పాలంటే ఇదొక సీన్, డాన్స్, రపరప ఫైటింగ్. ఆ గెటప్ కూడా ట్రై చేయాల్సింది మీరు, బాగుంటది. లాస్ట్ గెటప్ మహంకాళి గెటప్ కదా. అదే ఒకవేళ నేను నాకు వీలైతే ఫస్ట్ ఇది అనుకున్నాను, ఈ సాంగ్ అనుకున్నాను ఈ గెటప్ లో. దీని తర్వాత నాకు టైం ఉంటే ఖచ్చితంగా ఆ ఫైట్ సీన్ ఫిక్స్ అవుతాడు. ఓకే, ఖచ్చితంగా చేస్తారు. అది అంతలో అల్లు అర్జున్ ఏమన్నా గుర్తించి పిలుచుకుంటే అదే. మరి మీకు ఆర్మీ ఉంటారు కదా, అల్లు అర్జున్ ఆర్మీ అని చెప్పి చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు, అలా వెళ్ళి కలవచ్చు కదా. కలవచ్చు మేడం. నందెల్లో ఒక అన్నయ్య అన్నాడు, నూరన్నయ్య అని. ఆ అన్న నాకైతే కొంచెం హామీ ఇచ్చినాడు, నీది ఇట్లా నువ్వు ఇంత కష్టపడుతున్నావు కదా, నీకు ఏదో ఒకటి చేద్దాము, ఫోటో షూట్ ఉంటుంది వెళ్దాము అన్నాడు. పుష్ప 2 ముందర, తర్వాత అయినా సరే. ఏం జరిగిందంటే సడన్గా ఇవి పన్నాయి మేడం. రేవతి అనే చనిపోవడం, కేసులు ఇట్లా అని. ఈ టైంలో పోతే బాగుంది అన్న దగ్గరికి, అది కరెక్ట్ కాదు. పోయి ఇట్లా సార్ మీ అభిమాని ఇట్లా చేస్తాడు ఇట్లా, అది కరెక్ట్ కదా ఆ టైంలో పోవడం. అన్న అదే చెప్పా, ఈ టైంలో పోతే ఇట్లా బాగుండదు, తర్వాత చూద్దామని కొంచెం హామీ ఇచ్చాడు. అది ఆ రోజు రేవతి గారు ఎక్కడైతే ఉన్నారో, రేవతి గారు చనిపోయారు, అదంతా తప్పని చాలా మంది అంటున్నారు. ఇప్పుడు మీరు కూడా అన్నారు వెళ్లకుండా ఉండాల్సింది ఫ్యామిలీతో ఆ రష్ లో అంతా అని చెప్పి. బట్ చాలా మంది అంటున్నారు అల్లు అర్జున్ గారు ఒకవేళ సంధ్యా థియేటర్ కి వెళ్లకుండా ఉంటే అసలు తను చనిపోయేదే కాదు, అంత తొక్కిసలాట అయ్యేదే కాదని చెప్పి అంటున్నారు. సో దీన్ని మీరు ఎలా చెప్తారు? బేసిక్ గా అయితే ఒక ఆర్టిస్ట్ ఎవరైతే ఒక హీరో ఉంటారో ఖచ్చితంగా ప్రమోట్ చేసుకుంటారు సినిమాని, ప్రతిసారి వెళ్తారు చేస్తారు. గతంలో చాలా మంది హీరోలు చేశారు, కానీ ఆ రోజు అల్లు అర్జున్ రావడం వల్లే వాళ్ళకల్లా జరిగిందని చెప్పి చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు వీడియోస్ కి. ఒకవేళ అల్లు అర్జున్ అనే వస్తున్నాడని తెలిసి వీళ్ళు స్టాప్ అంటే వీళ్ళకి ఈ సిచ్యువేషన్ రాదు కదా మేడం. అవును, కానీ అల్లు అర్జున్ వస్తున్నాడని వెళ్ళారు కదా అందరు చూడడానికి. పిల్లలతో పోవడం తప్ప మేడం, అదే నేను ఇందాక అదే చెప్పినది. కానీ ఆవిడ చనిపోయారు కదా, మరి పిల్లోడైనా కొంచెం అటు ఇటు ఉన్నాడు. ఇప్పుడు తల్లి బిడ్డని ఏ సిచ్యువేషన్ లోనే వదులుకోదు. అతగాడు అదే పిల్లోడు మంటలో ఉన్నా ఈ తల్లి దూకనికి రెడీ. అట్లా ఆ తొక్కిసినట్లు వన్ చేయింగ్ వదలలేదు వాడిని. అది ఏ సిచ్యువేషన్ చావైనా బతికైనా పిల్లంతా అన్నట్టు అట్లా జరిగిపోయింది మేడం. అది నిజంగా ఫ్యాన్స్ కి, అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి అందరికి బాధాకరమే నిజంగా. సో ఈ నెగిటివిటీ అనేది స్టార్టింగ్ నుంచి ఉంది, ఎలక్షన్స్ కి ముందు నుంచి స్టార్ట్ అయింది అల్లు అర్జున్ గారి పైన నెగిటివిటీ. ఎప్పుడైతే నంద్యాల వచ్చి వైసీపీ ఎమ్మెల్యే గాని ప్రమోట్ చేశారో, అంటే ప్రమోట్ చేశారో లేదో మనం చెప్పలేం కానీ కలవడం, ఎలక్షన్స్ కి ముందు కలవడం వల్ల అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఈ పిఎస్పీకే ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మేము ఆపేస్తాము చేసేస్తాము అని చెప్పేసి అక్కడి నుంచి నెగిటివిటీ అయింది. అసలు ఆ ఏదైతే నంద్యాలకు రావడం ఉండేనో అది అసలు కరెక్టేనా? మరి అలా ప్రమోట్ చేయడం కరెక్టే అంటారా? దాంట్లో తప్పదు మేడం. తప్పలేదు. ఒకటి అంటే వీళ్ళు సొంత ఫ్యామిలీ కదా, పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ ఇచ్చినాడు, గెలవలేదు. పిఎస్పీకి అల్లు అర్జున్ అనే పవన్ కళ్యాణ్ అనే కొంచెం వచ్చినాయి విమర్శలు వచ్చినాయి. వచ్చిన తర్వాత ఇంత ప్రాసెస్ జరిగిందా, లాస్ట్కి మా అన్న ఈ సిచ్యువేషన్ వచ్చింది, ఈ ఆమె చనిపోవడం జైలు సిచ్యువేషన్ వచ్చింది కదా. అప్పుడు పవన్ కళ్యాణ్ అన్న ఎక్కడో ఉన్నాడు, అందరు దిగినారా లేదా? అవును, వాళ్ళు దిగినారా లేదా? ఇప్పుడు నేనేమంటే ఫ్యాన్స్ గురించి అన్న ఒకటే రిక్వెస్ట్ అన్న బాబు, ఫ్యాన్స్ ఉండాలి ఎంతవరకు, ఫ్యామిలీని మించి కాదు మళ్ళా
నాది ఒక్క రిక్వెస్ట్, మనం కొట్టుకొని పొరపాటున చనిపోయినారు అనుకో మేడం, ఆ కొట్టలాటలో మా ఫ్యాన్స్ అని కొట్టుకొని చనిపోయినారు అనుకో, మీరేం చనిపోయి వెళ్ళిపోతారు, మీ పేరెంట్స్ కొంచెం ఆలోచించాలని రిక్వెస్ట్. అంతేనా? ఎవరికైనా అల్లు అర్జున్ ఫ్యాన్స్ కైనా నా పిఎస్పి అనే ఫ్యాన్స్ కైనా. అయితే ఎక్కువ ఇక్కడ రచ్చ చేసింది అయితే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్సే. పుష్ప 2 నాడనివ్వము అది ఇది అని చెప్పి, మరి ఇప్పుడు బాక్స్ ఆఫీస్ అసలు దద్దరిల్లిపోయేంత కలెక్షన్స్ 10 days కే అసలు 1400 కోట్ల సంథింగ్ ఎంతో ఉంది. మరి ఇప్పుడు ఎలా అనిపిస్తుంది పుష్ప ఫ్యాన్స్ కి? కొట్టినట్టే సమాధానం, చూపించచ్చు పట్టుకోరు, అంతే కదా మేడం. అంతే అంతే, అంటే మాటలు చెప్పలే చేసి చూపించినాడు. ఇప్పుడు ఎవరేమి నేషనల్ అవార్డు ఊరికేయరు, అట్లా అని సినిమా కంటెంట్ లేకుంటే ప్రజలు ఎవరు పోరు మేడం, ఎవరు పోరు. అది బాగుంది కాబట్టి ఇట్లా మెయిన్ నన్ను అడిగితే సినిమా కల్లా ఈ గెటప్ అని నేను అనుకుంటాను మేడం. మన స్పోర్ట్ హైలైట్ మేడం. అసలు ఆ సీన్కి ఆయన వేసిన దానికి ఆయన అయితే 100కి 200% ఇచ్చేసాడు మా అన్నయ్య. అది మా అన్నయ్య అంటే. మరి కొన్ని మనము టీజర్ చూసుకున్నప్పుడు, ఫస్ట్ టీజర్ రిలీజ్ అయినప్పుడు పుష్ప 2ది కొన్ని సీన్స్ వచ్చాయి చూసారా, అడవిలో ఉన్నట్టు పుల్లి కళ్ళలాగా ఉండి కింద కూర్చొని ఉండి అలాంటివన్నీ ఉన్నాయి. మేము అందరం అది సెకండ్ లో పార్ట్ 2లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసాం. మరి అవన్నీ సీన్స్ లేవెందుకు? ఇక్కడ సుకుమార్ గారు ఆయన గేమర్ కాదు, గేమ్ చేంజర్. లేకుంటే దిగ మేడం అందరు వెయిటింగ్. ఆ పుష్ప కాలేజ్ స్టెప్ది, ఆ పులిది మీరు చెప్పినది అదెల్లా పుష్ప 3లో అదట. 3లో పుష్ప 2కే ఇచ్చేసినారు. అది కాదు మేడం, చూడు అంటే ఆయన గేమ్ చూడు ఎట్లా ఉందో. ముక్కలేదు నీకు సుకుమార్ గారు. ఓకే, సో పుష్ప 3 ఎలా ఉండబోతుంది? అంచనాలకు మించి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఓకే, కానీ చాలా మంది పుష్ప 1 అంతా పుష్ప 2 లేదు అని చెప్పేసి అన్నారు. ఎందుకంటే గంగమ్మ తల్లి గెటప్ ఒకటి, లాస్ట్ లో ఆ సీక్వెన్స్ హైలైట్ ఏదైతే అయింది ఫైట్ అదొకటి తప్ప, మధ్యలో అంతా స్టోరీ కూడా కొంచెం డల్ గా ఉందని కూడా అంటున్నారు కొందరు. స్టోరీ లేదు పెద్దగా, సీన్స్ అల్లు అర్జున్ గారు యాక్టింగ్ కోసమే చూడాలి సినిమా అన్నారు. ఎటైతేనే మేడం ఎప్పుడు వచ్చావనే కదా బుల్లెట్ దిగిందా లేదా. సినిమా బాగాలేకపోతే ముందు పోయిన వాళ్ళు ఏం చేస్తారంటే లేదు బాగాలేదు పోవద్దు, అసలు వద్దు, టైం వేస్ట్, డబ్బులు వేస్ట్ అంటారు. కానీ 10 రోజుల్లో 1400 కోట్లు అంటే మాటలు కాదు. ఇండస్ట్రీలోనే ఎవరు చేయలేదు, మా అన్న రికార్డు సృష్టించాడు అంతేగా. ఇంకోటి పుష్ప 3లో శ్రీవల్లి చనిపోతుంది అనుకుంటారు, కేశవ బ్యాక్ బిచింగ్ చేస్తాడు, అప్పుడు కటప్ప ఎలాగైతే పొడి చేశారో బాహుబలిని, అలాగే ఇలాంటిది ఏదో జరుగుతుంది, నమ్మక ద్రోహం జరుగుతుంది, అది కేశవ చేస్తారు అని చెప్పి కూడా అంటున్నారు. నిజంగా శ్రీవల్లి చనిపోవడం, కేశవ ఇలా చేయడం అవుతుందంటారా 3లో? నన్ను అడిగితే ఒకవేళ నా అంచనాల ప్రకారం అయితే మమ్మీ మేడం, మమ్మీ అనుకుంటున్నా. మమ్మీ చనిపోతుంది, అల్లు అర్జున్ మమ్మీ. ఎందుకంటే బ్లాస్ట్ సీన్ చూపించారు లాస్ట్ లో, బాంబు ఉంటుంది, బ్లాస్ట్ అయింది. సస్పెన్స్ దేవరకొండ అన్నయ్య అని అన్నారు, అది ఎంతవరకు కరెక్ట్ చూడాలి. నేనైతే గోవిందప్ప అనుకుంటున్నా, ఎందుకంటే కింద రేడియో సంథింగ్ ఉంటుంది, ఈయన అనుకుంటున్నా. అది మీకు బాగా హైలైట్ అయిన సీన్స్ అంటే ఏమనిపించినాయి? ఎక్కడ పుష్ప 2 మూవీలోనా? క్యారెక్టర్స్ కూడా ఎలివేట్ అయినాయి బాగా, వీళ్ళకి మంచి స్కోప్ ఉంది యాక్టింగ్ అనిపించినాయి. బాగా ఎలివేటర్ అంటే ఒకటి మేడం, మొత్తం ఇది శారీది. అల్లు అర్జున్ గారు అంటే యాక్టింగ్ అంతా స్కోప్ ఓకే, అల్లు అర్జున్ గారు కాకుండా శ్రీవల్లి యాక్టింగ్ ఏం చెప్తారు? హైలైట్ మేడం, కానీ అల్లు అర్జున్ అంటే కాదులే, ఇట్లా అనకూడదేమో నాకు తెలియదు. బట్ ఆమె కూడా బాగా ఇచ్చింది. అందరు చేస్తేనే ఇది 5 ఏళ్ళు కలిస్తేనే పిడికిలు అన్నట్టు అందరు బాగా చేస్తారు మేడం. అందరు బాగుంది, అంత బాగుంది. కానీ సునీల్ గారు గతంలో చాలా మంచి మంచి సినిమాలు మంచి మంచి క్యారెక్టర్స్ చేశారు. పుష్ప 2లో బాగా డల్ చేసేసారు, ఎక్కడో ఊహా అని డైలాగ్స్ తప్ప పెద్దగా యాక్షన్ లేదు, రియాక్షన్ లేదు, ఏమీ లేదు అని చెప్పి అంత పెద్ద ఆర్టిస్ట్ ని అంత డల్ చేసేయడం అనేది చాలా మందికి నచ్చలేదు. మరి దానికి ఏమంటారు? నేనేమనుకుంటా అంటే పుష్ప 1లో ఇంటికాడికి పోయి ఇట్లా చేసి ఒక రేటు ఫిక్స్ చేశాడు పుష్పాన్ని, ఆల్రెడీ అయిపోయింది. పుష్ప అంటే ఏందో తెలిసిపోయింది. ఈ సెకండ్ హాఫ్లో ఏంటంటే ఎవరికి సపోర్ట్ చేయాలో అర్థం కావట్లేదని నేను అనుకుంటున్నాను. అన్నకి అటుపక్క ఇట్లా గోవింద పక్క లేకుంటే ఇట్లనా అని చెప్పేసి ఆయన కన్ఫ్యూజన్ లో ఆ క్యారెక్టర్ ఇచ్చినారని నేను అనుకుంటున్నాను. షికావత్ ఎలా అనిపించింది? బన్వర్జిన్ షికావత పార్టీ ఉంది పుష్ప పార్టీ ఉంది డైలాగ్ బాగా చేశాడు ఆయన కూడా. పార్ట్ 3లో పార్టీ ఉంది. మామూలుగా అయితే ఇంత ఆ క్యారెక్టర్ ఆయనకు కాదంట,
కానీ ఈయన మటుకు ఓకే అని చెప్పేసి బాగానే సక్సెస్ఫుల్ చేసినాడు మేడం. కిసిక్ సాంగ్ గురించి. కిసిక్ ఆమె పేరు ఏం పేరు మేడం? శ్రీలీల. శ్రీలీల తిరగదీసింది ఆల్రెడీ. ఇంతకు ముందు మహేష్ బాబుతో కుర్చీని మడత పెట్టి ఆ సాంగ్లోనే మహేష్ అని చెప్పినాడు ఈ అమ్మాయితో డ్యాన్స్ చేయడం చాలా కష్టం అని. కానీ ఆమె కూడా బాగా ఇస్తుంది డ్యాన్స్ మటుకు తిరగదీస్తుంది. అయితే పార్ట్ 1 లో సమంతానా, ఇప్పుడు శ్రీలీల. ఎందుకంటే ఊ అంటావా నెక్స్ట్ లెవెల్ హిట్. అవునవును మేడం. మరి అదే ఇదా? అదేంట మేడం. ఊ అంటావా సమంత. ఓకే, ఆఫ్టర్ దట్ సమంత పాపం డివోర్స్ అయిపోయి డైరెక్ట్ సిచ్యువేషన్ కదా. మనం ఏం చేయలేము. కానీ వాళ్ళిద్దరు కాంబినేషన్ చాలా బాగుంది కదా. బాగుంది మేడం. హైలైట్ సాంగ్ కూడా అది. యాక్చువల్లీ సాంగ్ వచ్చిన అప్పుడు అంటావా మామ యూట్యూబ్ లో సాంగ్ వచ్చిన 1 hour వ్యూస్ హైలైట్. ఈ కిస్ నుంచి అందరూ డల్ అయిపోయారు ఇంటనే. అంత లేదు అన్నారు. కానీ ఇప్పుడు వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ కదా. అదే అట్లా. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి మరి? ఇప్పుడు ఇంకా మళ్ళీ 3 years వెయిట్ చేయాలా పుష్ప 3కి? 2 years అయితే అని విన్నాను. 2 years అయితే అని విన్నాను. ఏడు వచ్చినా రాకపోయినా ఆయన కోసం వెయిటింగ్, దేవుని కోసం వెయిటింగ్ అన్నట్టు అనమాట. తిరుపతి కొండకి వెళ్తే ఈసారి ఏ గెటప్ చూపిస్తారు? అదే మేడం, సుకుమార్ గారికి ఫోన్ చేయాలా. సో మీరు ఇంత మంచి టాలెంట్ ఉంది, మీ యాక్టింగ్ కూడా చూసాము, అన్ని మాట్లాడుతున్నారు చేస్తారు. సో ఒక్కసారి మా వ్యూవర్స్ లో డైరెక్టర్స్ ఎవరున్నా సుకుమార్ గారి వరకు లేదా అల్లు అర్జున్ గారి వరకు వాళ్ళ ఫ్యాన్స్ వరకు ఈ వీడియో వెళ్ళాలనుకున్నా మీరు ఒక రిక్వెస్ట్ అంటే ఏం చేసుకుంటారు డైరెక్ట్ కెమెరాకి? నమస్తే అండి. సుకుమార్ గారు, అల్లు అర్జున్ గారు కానీ సుకుమార్ కానీ అల్లు అర్జున్ ఫ్యాన్స్, మెయిన్గా ఫ్యాన్స్కి ప్లీజ్ అన్న మీరు కూడా చూసినారు అని కొంచెం సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాను. అది అన్నంత కాకపోయినా అన్నలాగా కష్టపడినకైతే ట్రై చేస్తాను. ప్లీజ్ అన్న మీ సపోర్ట్ అయితే కావాలి. మీరు లేకుండే ఏది జరగదని నాకు తెలుసు, కానీ కొంచెం సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. థ్యాంక్ యూ అంటే. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం చాలా మంచిగా అనిపించింది. ఆ గెటప్ కంటే ఈ గెటప్ లో, ఎందుకంటే ఒక వైబ్ ఉంది. అక్కడ థియేటర్ లో నేను చూసింది, ఇక్కడ నాకు సేమ్ టు సేమ్ అనిపిస్తుంది. అక్కడ అల్లు అర్జున్ గారు, ఇక్కడ నార్మల్ మనిషి, అంతే డిఫరెన్స్. కానీ ఈ గెటప్ ఇదంతా, ఈ కష్టం అసలు నిజంగా హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలండి మీ కష్టానికి. ఇంతకీ ఇదంతా ఎలా, కాస్ట్యూమ్స్ ఇవన్నీ? ఇదల్లా నేనే తీసుకున్నాను. వైజాగ్ లో ఈవెంట్స్ చేసేటప్పుడు ఒక అన్న ఇది శారీ తీసుకొచ్చినాడు. ఇంకా మిగతా జ్యువెలరీ గిలరీ అంతా నేను ఒక్కొక్కటి ఇంకా సేమ్ టు సేమ్. అమౌంట్ లేవు కానీ ఉన్నప్పుడు వచ్చినప్పుడల్లా ఒక్కొక్కటి తీసి పెట్టుకుంటే ఇట్లా సినిమా టైంకల్లా అరేంజ్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఓకే, అది మేడం. సో ఫైనల్లీ ఏం చెప్దాం అనుకుంటున్నారు వ్యూవర్స్ కి కానివ్వండి, లేదా ఈ విమర్శలు చేస్తున్న వాళ్ళు? అల్లు అర్జున్ గారు ఎంతెంత పైకి ఎదుగుతున్నారో అంతంత విమర్శలు ఎక్కువ అవుతున్నాయి, రకరకాలుగా విమర్శలు వస్తున్నాయి కదా. మరి వాళ్ళకి ఏం చెప్తారు వ్యూవర్స్ కి? ప్లీజ్ అన్న, హేటర్స్ కానీ ట్రోలర్స్ కానీ వ్యూవర్స్ కానీ ఒక చిన్న రిక్వెస్ట్ అన్న, నిజంగా యాక్టింగ్ పరంగా రావాలంటే దేవుడి అనుగ్రహం అయితే ఖచ్చితంగా కావాలి. ఇంకా మీరు సపోర్ట్ చేయాలి. ఓకే, మన ఇండియాలో, మన తెలంగాణ, మన ఆంధ్రలో ఇటువంటి యాక్టర్స్ ఉండడం మనకి గర్వకారణం. అది మనం ఇంకా సపోర్ట్ చేయాలి. కానీ మనమే కొట్టుకుంటే పక్క దేశాలకు కానీ వాళ్ళు చూసి మనల్ని నవ్వకూడదు, అంతవరకు తెచ్చుకోకూడదు. నా చిన్న రిక్వెస్ట్ అది. అందరూ సపోర్ట్ చేయండి. అల్లు అర్జున్ అన్నయ్య కాదు, ఎన్టీఆర్ అన్నయ్య, ప్రభాస్ అన్నయ్య, ఇట్లా అందరు హీరోస్ మొత్తం మన తరపు నుంచి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఓకే, సో ఇప్పుడు డాన్సర్స్ చూపించాలి మరి, చూపిస్తారు. ఓకే, వాళ్ళు ఎవరైనా డైరెక్టర్స్ ఉన్నా మా వ్యూవర్స్ లో, లేదా అల్లు అర్జున్ గారికి వీడియో అవుతుంది అనుకున్నా ప్లీజ్ షేర్ చేయండి. ఎందుకంటే వెంకట్ గారికి చాలా టాలెంట్ ఉంది. టాలెంట్ కి మించి చెప్పాలంటే అసలు పిచ్చి అల్లు అర్జున్ గారు అంటే. సో ప్లీజ్ అండి, తనకు సపోర్ట్ చేయండి. తనకంటూ యూట్యూబ్ ఛానల్ ఉంది, నంద్యాలలో డాన్స్ అకాడమీ ఉంది, ఎంతో కష్టపడుతున్నారు. తనకి ఇంత చిన్న అవకాశం వచ్చినా కానీ సెటిల్ అయిపోతారు. సో ప్లీజ్ మా వ్యూవర్స్లో ఎవరైనా కూడా ఈ వీడియో చూసి కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ గెటప్ ఎలా ఉందో కూడా ఖచ్చితంగా చెప్పండి కామెంట్ చేసి. సో మీరు చెప్పారా కామెంట్ చేయమని? ప్లీజ్ కామెంట్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అస్సలు తగ్గేదేలే. లాస్ట్కి ఒక డైలాగ్, ఎండింగ్ డైలాగ్ ఒకటి. పుష్ప అంటే నేషనల్ అనుకుంటావా, ఇంటర్నేషనల్. నీ ఎవ తగ్గేదేలే. అదే ఇట్లాంటివి ఎన్ని అవమానాలు వచ్చినా నేను దేనికోసం చేస్తానా అంటే మా తల్లిదండ్రుల సంతోషం కోసం. నేను పడే కష్టాలు ఉంది. ఒక బుజ్జి తల్లి, నందిని పేరు. తొందరలోనే ఇన్స్టా ఫ్యామిలీకి పరిచయం చేస్తాను. చాలా మంచిదంటే మంచిది. నాకు కూడా బాగా సపోర్ట్ చేస్తారు మేడం. ఇట్లా మామూలుగా ఇవి కొన్ని హెల్ప్ ఆమెనే చేసినది.
ఎక్కడన్నా డబ్బులు ఇవ్వడం కానీ ఏడకన్నా పైన సపోర్ట్ చేయడం కానీ ఇట్లా ఆమె ముందుంటది. నా అదృష్టం అనుకుంటారా జీతాలు దొరకడం అట్లా. ఓకే, సో మీ గర్ల్ ఫ్రెండ్ నందిని పెళ్ళవబోతుందా నెక్స్ట్ ఇయర్? ఫస్ట్ అన్న దగ్గర అన్న ఫస్ట్ ఇప్పుడు మైండ్ లో మ్యారేజ్ గిరేజ్ చేయలేదు, అన్న ఫిక్స్ అయిపోయినాడు. అది మేడం. సో లైఫ్ లో మంచి అర్థం చేసుకునే పార్ట్నర్ దొరకడం కూడా చాలా గ్రేట్. నిజంగా ఇలాంటి గెటప్ వేసుకున్నా నీకు అవసరమా, ఎందుకు, సెటిల్ అవ్వు, పెళ్లి చేసుకుందాం, ఇల్లు కొనుక్కుందాం, కారు, ఇవే ఉంటాయి కానీ ఏ వర్క్ చేసినామో దాంట్లో సపోర్ట్ చేయడం చాలా తక్కువ మందికి. సో అదృష్టం మీకు వచ్చింది. మీలాంటి లవ్ అందరికి ఉండాలి. ఓకే ఓకే అన్న, థ్యాంక్ యూ.